హాయ్, వెల్కమ్ టు హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్. నేనండి శివప్రసాద్ని, సిఓ అండ్ ఫౌండర్ ఆఫ్ హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్. ఈ మధ్య మనకు ఒక 3-4 మంత్స్ నుండి కొన్ని కాల్స్ వస్తున్నాయండి. అంటే కస్టమర్స్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా మంది కస్టమర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే వాటర్లో నీళ్లు పట్టిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత గ్రీన్ రావడం, ఆల్గే రావడం, వాటర్ తాగుతుంటే ఒక స్మెల్ రావడం, అంటే ఫిష్ స్మెల్ రావడం. ఈ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఈ ఫోన్స్ కూడా మనకు బాగా వస్తున్నాయి. ఒక 3 మంత్స్ బ్యాక్ నుంచి ఇది స్టోరీ అనమాట. సో ఇది అందరూ డౌట్ ఏంటంటే వాళ్ళు యాంటీస్కేలెన్స్ వేరే డిఫరెంట్ యాంటీస్కేలెన్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు అడగడం జరిగింది. సో మేము చెప్పాము, సో యాంటీస్కేలెంట్ వలన ఎక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ రాదండి. ఓన్లీ యాంటీస్కేలెంట్ కాల్షియం, మెగ్నీషియం, సిలికా వీటిని మాత్రమే బ్రేక్ చేస్తుంది. సో ఈ ఆల్గే బ్యాక్టీరియల్ వాటి మీద ఎక్కడ ఎఫెక్ట్ ఉండదండి. సో ఏంటి అంటే మేము వాళ్ళకు సలహా ఇచ్చాం. చాలా మంది కస్టమర్స్, ఫ్రమ్ కాకినాడ, తుని, నర్సరావుపేట, ఇక్కడ లోకల్ మియాపూర్, చాలా మంది కస్టమర్స్ ఫోన్ చేశారు ఈ ప్రాబ్లం. బహుశా నేను అనుకుంటున్నది అంటే ఈ మధ్య వర్షాలు రావడం వలన వాటర్ కంటామినేట్ అయిపోయి ఈ విధంగా గ్రీనిష్ ఫామ్ అవుతూ ఉండొచ్చు రా వాటర్లో. మేము వాళ్ళకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సార్ అంటే, ఒక 15 days 5030 వాడండి. 5030 వాడిన తర్వాత మా క్లీనింగ్ కెమికల్స్ ఉన్నాయి. HMC02, HMAO2, HMSO2 3 కెమికల్స్ ఉంటాయండి. 3 పాలిమర్ బేస్డ్, EDTA బేస్డ్. ఈ 3 కూడా ఒకటేం పాలిమర్ బేస్ ఉంటుంది, ఒకటి EDTA. బికాస్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం షుడ్ బి చిలేటింగ్ ఇన్ ద membrane. So then only membrane will be clean and clear without damaging of the flux. సో ఇలా చెప్పినప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేశారు. ఒక 5-6 people యాక్సెప్టెడ్. ఓకే సార్ మేము వాడుతున్నాం అని చెప్పారు. 5030 తీశారు. వాడిన తర్వాత మేము HMCO2, HMAO2, HMSO2 వాళ్ళకి సప్లై చేసాం. తర్వాత ఎలా క్లీనింగ్ చేయాలో మేము డైరెక్షన్ ఇచ్చాం వాళ్ళకి. క్లీన్ చేసిన తర్వాత జస్ట్ నౌ ఆల్మోస్ట్ 3 months అయింది. స్మెల్ లేదు, ఆల్గే లేదు. సో మెమ్బ్రేన్ TDS పెరగలేదు. పైపెచ్చు మెమ్బ్రేన్ వాళ్ళ క్వాలిటీ పెరిగింది, వాటర్ క్వాలిటీ పెరిగింది, వాటర్ టేస్ట్ పెరిగింది. సో ఇలా చాలా మంది ఇప్పుడు చాలా మంది అంటే వాడిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 100% పీపుల్ మనకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి. సో మీకు కూడా ఎక్కడైనా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఏది మీ మెమ్బ్రేన్లో పాకురు రావడం, పాకురు అంటాం మనం మన టెర్మినాలజీ, RO టెర్మినాలజీలో, ఏది యాక్చువల్లీ ఇట్స్ ఆల్గే కానీ, బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ, వైరల్ గ్రోత్ కానీ, స్ప్లెండిడియా గ్రోత్ కానీ ఏదున్నా కూడా మీరు జస్ట్ కాల్ us, విల్ గివ్ ద గైడెన్స్ అండ్ డైరెక్షన్. యువర్ ప్రాబ్లం విల్ బి సాల్వ్. ప్రాబ్లం 100% సాల్వ్ అవుతుందండి. దిస్ ఈజ్ అవర్ గ్యారంటీ.